రావాలట అక్కడికి. ఉమ్, ఉమ్, 1 గంటకు వస్తాడని చెప్పారు. పోనీ అక్కడ ఏంటి ఒక సభలాగా బ్యారికేడ్లు కట్టడము లేకపోతే పెద్ద ఇది కానీ ఇది చెయ్యట్లా. అది ఎందుకని అట్లా సభ పెడితే కనీసం 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బ్యారికేడ్లు పెట్టి స్టేజ్ పెడితే. ఉమ్, ఆ డబ్బులు ఇతను ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేడు విజయ్. ఉమ్, అందుకని ఏం చేస్తున్నారు, కార్నర్ మీటింగ్ అంటే ఒక బస్సు మీద నుంచి మాట్లాడతాడు, ఆ ఏరియాకి వచ్చేయండి అని చెప్తారు. ఉమ్, అక్కడ అది పెట్టినప్పుడు మధ్యాహ్నం పొట్లు వస్తే జనాలందరూ అప్పుడు చూసేస్తే ఆనందం. అంటే అప్పటికి అతను రోడ్డు వస్తున్నప్పుడు చాలా చోట్ల ఆగుతున్నాడు ఇదంతా. కానీ ఇక్కడికి జనాలు మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన వాళ్ళు పిల్లల్ని వీళ్ళని కూడా వేసుకుని వచ్చారు, హీరో కదా అన్నట్టు. వాళ్ళకి అప్పుడు కనీసం అంత భోజనము పాలిచ్చేవాడు ఎవడన్నా ఉండాలి కదా. అలా ఉండాలంటే అవి రకరకాల ఇది పెట్టాలి. ఈ విషయంలో తెలుగుదేశాన్ని ఎప్పుడైనా మెచ్చుకోవాలి. అంటే సరే వాళ్ళు ర్యాలీలు చేసినప్పుడు చంద్రబాబు గారి అప్పుడు మీ సభ జరిగినప్పుడు వాళ్ళ తొక్కిసలాట జరిగింది కదా, అది వేరు. మామూలుగా ఇప్పుడు వాళ్ళ సభ ఏదైనా పెడితే ఏం చేస్తారు, ఇప్పుడు మొన్న మహాకూటమి సభ జరిగింది, భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు కదా. వైసీపీ టైంలోనైనా సిద్ధం సభలు అప్పుడు భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు కదా, అది చేసుకోవాలి. ఇది అట్లాంటి ఏర్పాట్లు చేయలేదు అసలు ఇంతవరకు. విజయ సభలో అట్లాంటి ఏర్పాటు ఎక్కడా జరగలేదు. దాంతో ఏమైపోతుంది, అక్కడికి వచ్చిన వాళ్ళు తినడానికి అటు వెళ్ళొస్తుంటాం, తాగడానికి అటు వెళ్ళొస్తుంటాం చేస్తారు. వీళ్ళు అదేం